హాయ్ అండి. మనం బయటికి ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ అవ్వడం ద్వారా ఫస్ట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం జలుబు, దగ్గు, గొంతు నొప్పి. సో వీటన్నిటితో చాలా హెడేక్గా ఉంటుంది. ఇంకా గొంతు నొప్పి వస్తే గొంతులో ఏదో ముళ్ళులు గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. సో వీటన్నిటి నుండి త్వరగా ఉపశమనం పొందాలి అంటే అల్లం ఒకటే మార్గం. అల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఓన్లీ దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇవి మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది, బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది, కండరాలలో నొప్పినికి మందుగా పనిచేస్తుంది, జలుబుకు, దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది, అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అల్లంతో. నేనైతే ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కాస్త వాటర్ని అయితే తాగుతాను. తాగిన తర్వాత ఇలా కాస్త అల్లంని తీసుకొని బాగా దంచేస్తాను అనమాట. దంచిన తర్వాత దీన్ని నేను చేయితోనే పిండేస్తాను. బాగా ఒక స్పూన్ అంతా రసం వస్తుంది, అల్లం రసం వస్తుంది. సో ఇలా నేను బాగా నీట్గా పిండేసిన తర్వాత అలాగే తాగొచ్చు కానీ బట్ చాలా కారంగా ఉంటుంది. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే కాస్త తేనెనైతే హనీనైతే యాడ్ చేస్తానన్నమాట. సో దీన్ని ఫింగర్తోనే మిక్స్ చేస్తాను. సో చేసిన తర్వాత తాగుతాను. ఇప్పుడు నేను ఈ అల్లం దంచినాను కదా, ఇది వేస్ట్ కూడా చెయ్యను. దీన్ని నేను టీలోకి వేసుకుంటాను. అల్లం రసం తాగిన తర్వాత అంటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చి టీ చేసుకుంటాను. సో అప్పుడు ఆ టీలోకి ఇది అల్లంది నేను పిండేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, దాన్ని వేసి అల్లం టీ కూడా చేసుకుంటాను. సో ఇలా అల్లం రసం తాగినట్టుగా ఉంటుంది, అలాగే ఈ పిప్పి వేస్ట్ అవ్వకుండా దాంతో టీ కూడా చేసుకోవచ్చు. ఇది అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు స్వీటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.